ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓహో, నీకు పాటలు కూడా వచ్చా? రోజు ఆ టీవీ చూస్తూ ఉంటానుగా. పాటలు, మాటలు, ఆటలు. ఐ నో ఎవ్రీథింగ్. సరే సరే, థ్యాంక్స్. నేను ఈ పని చూసుకొని వస్తానే, నువ్వు వెళ్ళు. నువ్వు చెప్తే ఈ చిట్టికి ఓకే. పనవడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. అక్కతో ఇప్పుడు ఎలా మాట్లాడతాను? ఇక్కడ ఇవన్నీ ఇస్త్రీ చేస్తూ కూర్చుంటే అక్కడ అక్క వెళ్ళిపోతుందే. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి జామ్, చాలా కష్టపడుతున్నట్టున్నావేంటి? అవును డ్రైవర్ బాబు, చూడండి ఈ బట్టలన్నీ 2 గంటల్లో ఐరన్ చేయాలంట. నేనేం మిషన్ కాదని చెప్పకపోయావా? ఏం చెప్పమంటావు డ్రైవర్ బాబు? ఏదైనా అందాము అంటే నేరుగా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఏదేదో చెప్పేస్తున్నారు. అయిన వాళ్ళు కదా, అమ్మగారు కూడా వాళ్ళ మాట వింటున్నారు. నువ్వలా బాధపడుకు జామ్, చూడ్డానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. అయినా నువ్వు మనసు పెడితే ఇవన్నీ ఎంతసేపు చెప్పు, చిటికెలో చేసేస్తావు. నా టెన్షన్ నాది, మీకేంటి బాబు ఇబ్బంది? అంత టెన్షన్ ఏంటో? నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి బాబు. వీళ్ళేమో నాకు ఈ పని అప్పచెప్పారు. అంత అర్జెంట్ పనుంటే వెళ్ళాలని చెప్పేసి వెళ్ళొచ్చు కదా. వెళ్ళనివ్వరు బాబు. మరి ఏం చేస్తావు? ఏదో ఒకటి చేయాలి, కాకపోతే ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే, ఆలోచించి చూడు. అంత కంపల్సరీగా వెళ్ళాలనుకుంటే అమ్మగారితో ఒక మాట చెప్పేసి వెళ్ళు. ప్రేమ్, ప్రేమ్. బామ్మ పిలుస్తుంది, నేను ఇప్పుడే వస్తాను. అక్కతో మాట్లాడకుండా నేను ఏ పని చేయలేకపోతున్నాను. ముందు అక్కతో మాట్లాడాలి. ఏదైతే అదైంది, ఈ పనంతా తర్వాత చేసుకోవచ్చు. నేను ముందెళ్ళి అక్కని కలవాలి. ఈ రింగ్ నాదే మేడం. మేము రాజవంశీకులం అనుకుంటా. హాలిడేస్ వచ్చినప్పుడల్లా నేను ఇండియాకి వచ్చేసి నా వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాను. అక్క అన్ని అబద్ధాలే చెప్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అక్క విషయం ఏంటో తేల్చుకోవాలి. బాబాయ్, 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 ఏమండి, కాస్త వాటర్ ఇవ్వరా? నీళ్ళు తాగండి బాబాయ్, ఇదిగోండి. ఏమైంది బాబాయ్, అలా పడిపోయారేంటి? నాకు కళ్ళు తిరిగినట్టయిందమ్మా.
నువ్వెవరో కానీ సమయానికి వచ్చి కాపాడావు తల్లి. లేకపోతే ఈ ఎండలో ఇక్కడే పడిపోయి ఉండేవాడిని. అదేంటి బాబాయ్ అలా అంటావు? ఎవరమ్మా నువ్వు? ఎక్కడుంటావు? మాది ఊరు కాదులే బాబాయ్. ఒకసారి హాస్టల్కి మా అక్కని చూడ్డానికి వచ్చాను, గుర్తుందా? ఎవరు కావాలమ్మా? రోజా అని ఉంటారు కదా. ఆ, ఆ రోజు రోజా మేడం కోసం వచ్చారు కదమ్మా. అవును బాబాయ్. అక్క అంటున్నావేంటమ్మా? అవును బాబాయ్, తను మా అక్కే. అక్క? మరదేంటమ్మా మిమ్మల్ని పనోళ్ళని చెప్పింది? ఏంటి పనుళ్ళని చెప్పిందా? అవును తల్లి, నాకింత సాయం చేసిన నీకు అబద్ధం చెప్పలేనమ్మా. ఆ రోజు మీరు వచ్చినప్పుడు రోజా మేడం హాస్టల్లోనే ఉన్నారమ్మా. మీరొచ్చారని నేను వెళ్ళి చెప్తే మా ఇంట్లో పనోళ్ళు వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటారు. వచ్చారంటే అంత ఈజీగా వదిలిపెట్టరు. వాళ్ళు నా గురించి అడిగితే నేను ఇక్కడ ఉండడం లేదు, పీజీ మారిపోయానని చెప్పు. పంపించేయండి అని చెప్పిందమ్మా రోజా మేడం. నేను నిజమే అనుకొని నీకు అబద్ధం చెప్పాను తల్లి. అక్క అక్కడే అబద్ధాలు చెప్తుందనుకుంటే ఇక్కడ మా గురించి కూడా అబద్ధాలు చెప్తుందా? చామంతి, ఇది పని చేయకుండా ఎక్కడికి వెళ్ళింది? బట్టలన్నీ ఐరన్ చేయమని చెప్పాం కదా. చామంతి, అమ్మకి చెప్పాలి. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, ఏంటి అది ఐరన్ చేసిందా? ఐరన్ చేయడం కాదు, బట్టలన్నీ అక్కడే వదిలేసి ఎటే వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయింది? ఏమో మరి, రూమ్ లో అయితే లేదు. చెప్పిన పని చెయ్యకుండా ఎటో వెళ్ళిందా? భలే దొరికిందే అది మనకి. ఈ ఒక్క కారణం చాలు వదిన దగ్గర దానిని ఇరికించడానికి. ఎలా అమ్మా? వదినా, నీ చీరల్ని ఐరన్ చేయమంటే చేయకుండా అది ఎటో వెళ్ళిపోయిందని ఒక్క మాట చెప్పామనుకో, దాన్ని ఏం చేయాలో వదినే చూసుకుంటుంది. పదమ్మా, ఇప్పుడే వెళ్ళి అత్తకి చెప్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.